హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? నేనైతే షాపింగ్ చేయడానికి బయటకు వచ్చేసాను అనమాట. ఏంటా విశేషం అంటే మా చిన్న మేడం గారి బర్త్డే. మరి 20 డేస్ ముందు నుంచి ప్రిపరేషన్స్ మొదలవ్వాలి కదా. నేను రెడీమేడ్ డ్రెస్సెస్ కంటే నేనుగా డిజైన్ చేసి స్టిచ్ చేయించే డ్రెస్సెస్ని ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ డే ఒక డిజైన్ అనుకొని దానికి తగ్గ మెటీరియల్ కోసం వెళ్ళి ఇవి తీసుకొచ్చారనమాట. ఆర్గాన్జాలో ప్రింటెడ్ మెటీరియల్స్, వాటికి లైనింగ్స్ అవన్నీ కలుపుకొని తీసుకొచ్చాను. ఇది మా పెద్ద మేడం గారికి. ఇప్పుడు చూపించేది మాత్రం చిన్న మేడం గారికి. ఏదైనా ఇద్దరికి తీసుకుంటాను, ఒకళ్ళకి మాత్రం తీసుకోను. ఎవరి బర్త్డే అయినా ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకోవడం కామన్ అనమాట. సో వీటిని ఇప్పుడు మెషిన్ దగ్గర ఇచ్చేసి డిజైన్ చూపించి కుట్టించాలన్నమాట. ఎలా ఉన్నాయి కలర్స్? డ్రెస్సెస్ అవుట్పుట్ మాత్రం వీడియోలో మీకు తెలుస్తుంది. కట్ చేస్తే ఇది బర్త్డే ముందు రోజు అనమాట. మన చిన్నపిల్లలప్పుడు ఓన్లీ చాక్లెట్స్ ఒకటి తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే సరిపోయేది. ఈ మధ్య స్కూల్స్లో గిఫ్ట్ ఇస్తున్నారు. సో అదే సెలెక్ట్ చేసి కౌంట్ చేస్తున్నాను అనమాట స్టూడెంట్స్ అందరికీ ఇవ్వడానికి. అండ్ పనిలో పని బర్త్డే అరేంజ్మెంట్స్ కోసం బెలూన్స్, మిగిలిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. మరి మా పాపకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా, దానికోసమని టాయ్స్ షాప్స్కి వెళ్ళాం. టాయ్స్ షాప్స్కి వెళ్తే చాలు మా వారు చిన్నపిల్లోడు అయిపోతారనమాట. ఇంకా ఈ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయి బాగా ఆకలేసేసి అక్కడే స్నాక్స్ తినేసాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకుంటున్నాను. చాక్లెట్స్, బెలూన్స్, డెకోర్ ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకున్నాను. వీటిని తీసుకుంటే సరిపోదు కదా, మళ్ళీ అన్నిటినీ నీట్గా సర్ది ప్యాక్ చేసి ఇవ్వాలి. సో ఇప్పుడు నేను తీసుకున్న గిఫ్ట్లోకి అన్నిట్లోకి చాక్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసి ప్యాక్ చేసి ఉంచుకుంటే రేపొద్దున క్లాస్లో డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేను తీసుకున్న గిఫ్ట్ ఐటమ్ ఏమిటంటే జ్యూస్ సిప్పర్. సో ఇది పిల్లలకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనిపించింది నాకు. బాగా కలర్ఫుల్గా నచ్చిందనమాట. దాని షేప్ కూడా చక్కగా ఐస్ క్రీమ్ షేప్లో ఉండి భలే క్యూట్గా ఉంది. సో అదే తీసుకున్నాను. ఇక చాక్లెట్స్ ఈ కంటైనర్లో పెట్టేసేసి ఆ స్ట్రాని మాత్రం విడిగా పెడుతున్నాను. మనం క్యారీ చేసేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది కదా. సో ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇది బర్త్డే రోజు అనమాట. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. స్కూల్ కోసమని ఒక రెడీమేడ్ ఫ్రాక్ కూడా కొన్నాను. సరే అని ఆ ఫ్రాక్ వేస్తుంటే సడన్గా జిప్ ఫెయిల్ అయిపోయింది. స్టార్టింగే పెద్ద ట్విస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను స్టిచ్ చేయించిన డ్రెస్ అయినా వేద్దామా అంటే లైట్గా లూజ్గా ఉండి తను క్యారీ చేయలేకపోతుంది. సో అవన్నీ ఆల్టరేషన్ చేపిద్దామని అప్పటికప్పుడు మెషిన్ దగ్గరికి తీసుకెళ్ళి జిప్ స్టిచ్ చేయించి అవి వేసి స్కూల్కి తీసుకెళ్ళి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయించి మళ్ళీ తీసుకొచ్చేసాను. ఈ డిసప్పాయింట్మెంట్లో నేను ఏ వీడియో తీయలేదన్నమాట. సో అవి మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాక ఇదిగోండి బర్త్డే అరేంజ్మెంట్ స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేయగానే నెక్స్ట్ ట్విస్ట్ వచ్చిందనమాట. నేను షాపింగ్ చేసి కొనుక్కొచ్చిన బెలూన్స్ ఏంటో మరి మెటాలిక్ బెలూన్స్ అని ఇచ్చారు, కానీ చాలా చిన్నగా ఉన్నాయి, ఊరికే పేలిపోతున్నాయి. సో ఇక అప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్గా కూర్చుంటే లాస్ట్ టైం పెద్ద పాప కోసం తీసుకొచ్చిన బెలూన్స్ చాలా ఉన్నాయి అనేది గుర్తొచ్చి అవి తీసి ఇక వాటితోటే అరేంజ్మెంట్ స్టార్ట్ చేసామన్నమాట. అనుకోకుండా ఇద్దరికి సేమ్ కలర్ థీమ్ అయిపోయింది. కానీ ఏం చేస్తాం, మనం అనుకొని తీసుకురాం కదా, ఈసారి నుంచి చెక్ చేసుకొని తీసుకురావాలనేది అయితే అర్థమైంది. ఈ బెలూన్స్కి ఉన్న క్వాలిటీలో కనీసం 10% కూడా లేదండి ఆ బెలూన్స్కి. ఎంత మోసం చేస్తారనుకోలేదు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ మళ్ళీ రికవర్ అయిపోయి అరేంజ్మెంట్ స్టార్ట్ చేసాను. మనం డల్ అయిపోతే పిల్లలు ఎంజాయ్ చేయలేరు కదా. సో ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఉన్న బెలూన్స్ తోటి ఎంత వస్తే అంత లెంత్ చేసేసాను. ఈ స్టాండ్ మాత్రం ముందే ప్రీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట, అమెజాన్లో బుక్ చేసుకొని. ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. ఇది ఒకటనే కాదు, ఇంకా పూజలకి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు బర్త్డే అరేంజ్మెంట్స్ నేనే చేసేసుకుంటాను. సో నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి ఇలాంటి పార్టీస్ చేసినప్పుడల్లా. ఎంతైనా మన సొంతంగా ఇలా అరేంజ్మెంట్స్ చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్టు పిల్లల కోసం చేస్తుంటే ఇంకా బాగుంటుంది.
దట్టు కిడ్స్ కూడా ఇలా అరేంజ్ చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది అని నా ఉద్దేశం. దట్టు కొన్ని అన్నిటినీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకోకుండా కొన్నిటిని మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు అనే వ్యూ పెరుగుతుంది అనుకుంటాను నేను. అందుకే మోస్ట్లీ నాకు వీలైనంత వరకు అన్నీ నా సొంతంగా చేయటానికి ట్రై చేస్తాను. ఇక నా వల్ల కాదు అన్నప్పుడే బయట డిపెండ్ అవుతాను. దట్టు నేను ఏదైనా ట్రై చేస్తాను చేయగలను అని అంటే మాత్రం మా వారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. అందుకనే ఇవన్నీ చేయగలుగుతున్నాను అనమాట. సో ఇదండి అరేంజ్మెంట్. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఏ బర్త్డే థీమ్ అయినా అందులో మాత్రం ఎల్సా ఉండవలసిందే. అది గర్ల్స్ బర్త్డేకి కామన్ అయిపోయింది. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసేపాటికి ఫ్లోర్ అంతా చిందరవందర గందరగోళం అయిపోయింది. సో అంతా క్లీన్ చేసి ఊడ్చేసి పెట్టాను. ఈలోపు మా వారు మా పెద్ద పాప కేక్ తీసుకురావడానికి వెళ్ళారు. మా చిన్న ప్రిన్సెస్ గారు రెడీ అవుతున్నారు. హలో, రెడీ అయ్యావా? అంతా రెడీ చేసుకొని అక్కడ వచ్చి చూసిన తర్వాత ఈ అరేంజ్మెంట్లో ఏదో కొంచెం వెలితిగా కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఈ స్టాండ్స్ బాగా బయటికి కనిపిస్తున్నాయి కదా, అది ఆడ్గా అనిపించింది. సో వాటిని కవరప్ చేయడానికి 2 చున్నీస్ తీసుకొని కొంచెం థ్రెడ్ వేసి కట్టేశాను అనమాట. సో అది చాలా బాగా వచ్చింది, అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదేనండి నేను డిజైన్ చేసి స్టిచ్ చేయించిన డ్రెస్. టైలర్ మాత్రం చాలా బాగా కుట్టారు. కొంచెం లూజ్ అయింది, సో అడ్జస్ట్మెంట్ చేసేస్తే సరిపోయిందనమాట. కానీ చాలా బాగున్నారు పిల్లలు. నాకు బాగా సెట్ అయిన కలర్స్ అనిపించింది. ఇలా సంతోషపడేలోపు మళ్ళీ ట్విస్ట్ అనమాట. కేక్ కొంచెం అటు ఇటు అయిపోయింది, నేమ్స్ చెదిరిపోయినాయి అనమాట. ఇట్స్ ఓకేలే అనేసుకొని ఇక కేక్ అలాగే పెట్టేసి క్యాండిల్ వెలిగించాను. ఈ క్యాండిల్స్ చాలా డేంజరస్గా అనిపిస్తున్నాయి ఈ మధ్య, నాకు ఏంటో పేలుతున్నట్టు అనిపిస్తుంది. సో పిల్లల్ని కొంచెం దూరంగా జరగమని వెలిగించాను. క్యాండిల్స్ బ్లో చేయడం అనే కాన్సెప్ట్ నాకు మా వారికి ఇద్దరికి నచ్చదనమాట. సో అందుకే ఇలాంటివే తెస్తాం. ఇవైతే బ్లో చేయం కదా, అలా వెలుగుతూ ఉంటాయి. చూసారా రెండో క్యాండిల్ కూడా ఎలా బ్లో అయిందో. చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఫైర్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మా పిల్లలకి బేసిక్గా ఇలాంటి క్యాండిల్స్ అంటేనే ఇష్టం అన్నమాట. దీవాళీ అప్పుడు ఫైర్ క్రాకర్స్లా ఫీల్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఎప్పుడు తీసుకున్నా ఇలాంటివే తీసుకుంటాం. అండ్ 2 తీసుకుంటాము. సో 2 times సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది కదా. అండ్ దట్టు ఎప్పుడు బర్త్డే పార్టీ చేసినా ఎవరికి చేసినా ఇద్దరిని కూర్చోబెట్టి చేస్తాం అనమాట. ఒకరిని సపరేట్గా నుంచోబెట్టడం అది చేయను నేను. డ్రెస్సెస్ తీసుకున్నా ఇద్దరికి తీసుకుంటాను. చిన్నపిల్లలు కదండి, నాకు లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇట్ మేక్స్ మీ ఆల్సో హ్యాపీ. నెక్స్ట్ సెలబ్రేషన్ వచ్చేసి పార్టీ పాపర్స్. ఈ మాత్రం కంపల్సరీ ఉండవలసిందే. వాళ్ళ సెలబ్రేషన్ ఏమో కానీ ఇల్లంతా మెస్సీ అయిపోతుంది. 2-3 రోజులు అవే ఉంటాయి ఇంటి నిండా. కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఎంజాయ్మెంట్ని కాదనలేం కదా. చూడండి వాళ్ళ మొహాల్లో సంతోషం. వాటిని పేల్చిన తర్వాతే అస్సలు హ్యాపీనెస్ అనేది బయటకు వచ్చిందనమాట. మళ్ళీ ఎగరేసి మరి గెంతులు వేసుకుంటా ఆడుకుంటా డ్యాన్సులు చేస్తా ఎంజాయ్ చేశారు. చూడండి. ఇప్పుడు బాగున్నారు పిల్లలు. చూడదండి. Come on. ఆగండి, అప్పుడే అయిపోలేదు పార్టీ. పొద్దున్నుంచి ట్విస్టుల మీద ట్విస్టులతో అసలు సంగతే మర్చిపోయాను. వాళ్ళకి పనిమాల తీసుకున్న గిఫ్ట్స్ ఇవ్వడం మర్చిపోయాను నేను. అంతా సర్దేసి వాళ్ళకి నైట్ డ్రెస్సులు కూడా మార్చేసిన తర్వాత గుర్తొచ్చింది గిఫ్ట్స్ ఇవ్వలేదు అని చెప్పి. సో అప్పుడు బయటికి తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చామన్నమాట. వాళ్ళ ఆనందం మామూలుగా లేదు. బై ద వే గిఫ్ట్స్ కూడా ఇద్దరికి తీసుకుంటాం ఎవరి బర్త్డే అయినా సరే. ఒకళ్ళు హ్యాపీగా ఉండి ఒకళ్ళు బాధపడడం బాగోదు కదండి. చిన్నపిల్లలు ఖచ్చితంగా బొమ్మలు చూడంగానే నాకు లేదే అని బాధపడతారు.
ఆ బాధ చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే ఇద్దరికీ తీసుకుంటాము. నేను బొమ్మలు తీసుకుంటే మాత్రం పిల్లలకి యూస్ఫుల్ ఎలా అవుతుందా అని ఆలోచించి తీసుకుంటాను. మా వారు తీసుకుంటే మాత్రం అన్ని ఫీచర్స్ బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా, బాగా ఆడుకోవచ్చా అనేది చూస్తారు. అందుకే మా పిల్లలకి చాలా బొమ్మలు ఉంటాయి అన్నమాట. తీసే లే లే అగలే లేరా అడ్డు లే దేవు వదిలే, నువ్వు వదిలే దే వదిలే, నీ వైపే తిరిగిద్ది అది. ఇటే 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 ఇటు తీసురా. పప్పి ఇచ్చేయి, మమ్మీకి ఇచ్చేయి పప్పి. మా చిన్న పాప ఇచ్చిన ఈ ఒక్క రియాక్షన్తో నా స్ట్రెస్ అంతా పోయిందండి. పొద్దున్న నుంచి వచ్చిన ట్విస్ట్లకి, డిసప్పాయింట్మెంట్స్కి ఇదొక రిలీఫ్ లాగా అయిపోయి నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేను. ఇదొక్కటి చాలు, పొద్దున్న నుంచి పడ్డ కష్టాన్ని అంతా మర్చిపోయాను నేను. దాని చిన్ని మాటలతో, మమ్మీ నాకు ఈరోజు హ్యాపీ బర్త్డే చాలా చాలా నచ్చింది, థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పింది నిద్రపోయేటప్పుడు. అసలు ఆ మాటలు ఎలా చెప్పాలని తెలిసిందో నాకు అర్థం కాలేదన్నమాట. భలే అనిపించింది నాకు. చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఫస్ట్ చూపించిన 2 బొమ్మలు మా వారి సెలక్షను, ఈ బొమ్మ మాత్రం నా సెలక్షను. ఇది కెలేడోస్కోప్. చాలామందికి తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు చదువుకుంటాము. ఈ అంటే 3 మిర్రర్స్ని జాయిన్ చేసి లోపల ఏదైనా పూసలు కానీ గాజు పెంకులు కానీ వేస్తే ఇలాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి. అవి డిఫరెంట్గా ఫామ్ అవుతుంటే చాలా అందంగా ఉంటుంది. నాకు ఇది చూడగానే మా డాడీ నాకు తను డిఐవైలా చేసిన కెలెడోస్కోప్ గుర్తొచ్చిందనమాట. అందుకనే పిల్లల కోసమని తీసుకున్నాను. ఇవేనండి మా చిన్న మేడం గారి బర్త్డే సెలబ్రేషన్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.